హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా చేతిలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, బట్ అందులో ఒకటి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. AI ప్లస్ వాళ్ళ నోవా సిరీస్ మొన్నే లాంచ్ చేశారు. AI ప్లస్ నోవా 2 అండ్ నోవా 2 అల్ట్రా. ఈ ఫోన్స్ యొక్క లాంచ్ కోసం నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఈవెంట్ ఎలా జరిగిందని ఒక రీల్ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో. ఒకసారి రీల్ చెక్ చేయండి. ఈవెంట్ మైండ్ బ్లోయింగ్ ఈవెంట్ అనమాట. అంత పెద్ద ఈవెంట్ నేను ఎప్పుడు చూడలేదు, అండ్ ఎంత బ్యూటిఫుల్ ఈవెంట్ ని కూడా. బట్ ఫోన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది రివ్యూ కాదు, అన్బాక్స్ చేస్తున్నాను. అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, ఈ ఫోన్స్ వాల్యూ ఫర్ మనీనా కాదా, ఎప్పుడు సేల్ కి వస్తున్నాయి, పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. రెండు అన్బాక్సింగ్స్ ఒకటే, బట్ నోవా 2 అల్ట్రాలో వచ్చే బాక్స్ కంటెంట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ నోవా 2 అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూసుకుంటే AI ప్లస్ అని బ్రాండింగ్ ఉంది, అండ్ ఫోన్ ఇమేజ్ కనబడుతుంది. 5G అని మెన్షన్ చేశారు. 9,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది, కానీ ఆ ప్రైస్ లో కూడా వీళ్ళు 5G ఆఫర్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ కనబడుతున్నాయి. సీల్స్ ఉన్నాయి, సీల్స్ బ్రేక్ చేసేద్దాం. బాక్స్ లో కంటెంట్స్ చూద్దాం. మొదటిగా అనుకున్నట్లుగానే స్మార్ట్ ఫోన్ కనబడుతుంది, అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. అండ్ దెన్ ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఇస్తున్నారు, TPU కేస్ క్వాలిటీ పర్వాలేదు అంతే. అండ్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. ఛార్జింగ్ అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు. బాక్స్ లో 10 వాట్ అడాప్టర్ వస్తుంది, కానీ ఫోన్ మాత్రం 18 వాట్ కి సపోర్ట్ చేసిద్ది. అండ్ USB కేబుల్ ఒకటి, సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ నోవా 2 కి. నోవా 2 అల్ట్రాలో ఎక్స్ట్రాగా కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి ఫోన్ కొనుక్కుంటే ఫోన్ లో ఇయర్ ఫోన్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ అన్ని బ్రాండ్స్ తీసేసి బయట మనం కొనుక్కుందాం అనుకున్న 3.5 హెడ్ ఫోన్ చేయలేదు, ఓన్లీ Type-C మాత్రమే దొరుకుతున్నాయి. అలాంటి సందర్భంలో మనందరం TWS కొనుక్కుంటున్నాం కదా, దాన్ని ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేసి AI ప్లస్ వాళ్ళు బాక్స్ లోనే ఇప్పుడు TWS ని ఆఫర్ చేస్తున్నారు. AI ప్లస్ నోవా బడ్స్ ఎడ్జ్, ఈ TWS ని మీకు ఫ్రీగా ఇన్ బాక్స్ వస్తున్నాయి. బడ్స్ క్వాలిటీ పర్వాలేదు అంతే, అసలు లేకపోవడం కంటే ఏదో ఒకటి బాక్స్ లో ఉండడం చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్ లో దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచి మూవ్, బాక్స్ లోనే TWS బడ్స్ ఇవ్వడం. నోవా 2 అల్ట్రాకి మాత్రమే, నోవా 2 కి మీకు బాక్స్ లో TWS రావు. నెక్స్ట్ ఇంకొకసారి మనం డిజైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. నోవా 2 అల్ట్రా మనకి ఆ బ్యాక్ లైటింగ్ వల్ల కొంచెం ప్రీమియం అనిపించింది. అండ్ సైడ్స్ బాడీ ఇది పాలిగార్నర్ ఫ్రేమే, బట్ టాప్ లో లెఫ్ట్ అండ్ రైట్ మీకు కార్నర్స్ లో ఎయిర్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడుకునేటప్పుడు ఈ ఎయిర్ ట్రిగ్గర్స్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. హైలైట్ అయ్యే ఫీచర్ ఏంటి అంటే ఈ బ్యాక్ లైటింగ్ సిస్టమే. దీన్ని జస్ట్ లుక్స్ కోసం మాత్రమే కాదు, ఫంక్షనల్ గా తీసుకొని వచ్చారు. మీకు కాల్స్ వచ్చినా, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా, ఛార్జ్ పెట్టేటప్పుడు ఛార్జ్ లెవెల్ ని బట్టి ఛార్జింగ్ స్టేటస్ ని చూపించడానికి, వీడియో కానీ లేదా ఏదైనా మ్యూజిక్ మీరు ప్లే చేసుకున్నప్పుడు వాటితో సింక్ అయ్యి ఈ లైట్స్ వెలిగేలాగా చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్టేటస్ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్స్ రెండు కూడా మీకు 5 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నోవా 2 అల్ట్రా అండ్ నోవా 2, ఈ 5 మీకు నచ్చిన కలర్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో హైలైట్ అయితే నాకు నోవా 2 అల్ట్రా అని అనిపించింది. ఇందులో మీకు అడిషనల్లీ వాటర్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఈవెన్ వాటర్ లో పడ్డా కానీ ఫోన్ కి ఏం కాదు అని అంటారు. ఒకవేళ డ్యామేజ్ వారంటీ రాదు, గుర్తుపెట్టుకోండి. నోవా 2 కి మీకు IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే, బట్ ప్యానల్ మీకు ప్లాస్టిక్ బ్యాక్ అండ్ పాలిగార్నర్ ఫ్రేమ్, మినిమలిస్టిక్ గా అనిపించింది. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ ఈ రెండు ఫోన్స్ కి డిస్ప్లే. క్లియర్ గా చెప్తున్నా, ఈ ప్రైస్ పాయింట్ లో ఉన్న AMOLED డిస్ప్లేస్ లో వీళ్ళు 15,000 రూపాయలు తీసుకొచ్చారు ఈ ఫోన్ ని. 15,000 లో వన్ ఆఫ్ ద బెస్ట్ AMOLED డిస్ప్లే ఈ ఫోన్ లో ఉందని చెప్పొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. 6.78 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 120 హెర్ట్జ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. HDR సపోర్ట్ ఉంది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. డే లైట్ లో కూడా నేను చెక్ చేశాను, సన్లైట్ విజిబిలిటీ అంతా కూడా ప్రాపర్ గా ఉంది. రియల్ టైమ్ లో మనకి 800 నిట్స్ వరకు 5 నిట్స్ ఇచ్చారు. అండ్ మల్టీమీడియా వేయింగ్ యాంగిల్స్ అవి కూడా, కలర్స్ అవి చాలా బాగున్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బాగానే చూపిస్తుంది. అండ్ క్వాలిటీ షార్ప్నెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువని అనిపించింది, బట్ క్లియర్ గా అనిపించింది. 15,000లో అయితే పర్లేదని చెప్పొచ్చు. అండ్ ఆ 15,000కి సార్ట్ ఆఫ్ ప్రీమియం అనిపించింది మనకి. అండ్ బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, మినిమల్ బెజల్స్ అని చెప్పొచ్చు. అండ్ నాకు నచ్చేలాగా కొంచెం రౌండెడ్ కార్నర్స్ ఇచ్చారు ఎడ్జెస్ లో. చేతిలో పట్టుకోవడానికి ఇన్ హ్యాండ్ కంఫర్టబుల్ ఫీల్ అనిపిస్తుంది. డెఫినెట్లీ నేను చూసిన వాటిలో 15,000కి అయితే మంచి డిస్ప్లే ఇచ్చారని చెప్పొచ్చు. ఇది నోవా 2 అల్ట్రా వరకు. అదే మనం నోవా 2 చూసుకున్నాం అనుకోండి, ఇది 6.7 ఇంచ్ 120 హెర్ట్జ్ LCD ప్యానల్, HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ కూడా కాదు. 9,000లో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ ప్రాసెసర్ అండ్ 5G కంపాటబిలిటీ వాటి మీద తీసుకొచ్చారు. అండ్ మంచి బ్యాటరీ ఇవన్నీ కన్సిడర్ చేశారు. డిస్ప్లే ఇక్కడ మనకి LCD ప్యానల్ ఇచ్చేసారు. ఇది LCD ప్యానల్ కాబట్టి ఇందులో మీకు 260 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. అండ్ దీని బ్రైట్నెస్ 600 నిట్స్ ఉంటుంది అరౌండ్. డే లైట్ లో పర్వాలేదు అనిపించింది. అండ్ HDR కంపాటబిలిటీ దీనికి కూడా ఉంది. ఇది AMOLED డిస్ప్లే, ఇది LCD డిస్ప్లే, రెండింటిని మనం పక్కన పెట్టి కంపేర్ చేయలేం. ఆబ్వియస్ గా నోవా 2 అల్ట్రా కొంచెం చాలా బాగా అనిపించింది. సరే, ఇంక ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అగైన్ నోవా 2 అల్ట్రాలో చూసుకుంటే ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్, బట్ BGMI అవి రన్ చేసినప్పుడు ఇది అరౌండ్ 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఫుల్ ఫ్లెజ్డ్ గేమింగ్స్ ఆడుకోవాలనుకుంటే లో గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ మీకు హ్యాండిల్ చేసింది. ఫుల్ లాంగ్ టర్మ్ లో నేను BGMI లాంటివి ఆడతాను అనుకుంటే ఈ ఫోన్ కానీ ఈ ప్రాసెసర్ కానీ మీకు సజెస్ట్ చేయదగ్గది కాదు. అండ్ ఏ ట్రిగ్గర్ సపోర్ట్ ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ మీకు బుల్లెట్స్ ఒకటి, స్కోప్ ఒకటి, మీరు ఏ ట్రిగ్గర్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. ఎయిర్ ట్రిగ్గర్స్ లో కూడా రకరకాలుగా ఇచ్చారు. సింగిల్ క్లిక్ కింద, డబుల్ క్లిక్ కింద, లేకపోతే కంటిన్యూస్ క్లిక్స్ కింద ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే బుల్లెట్ సింగిల్ గా ఫైర్ అవ్వాలా, డబుల్ ఫైర్ అవ్వాలా, లేదా కంటిన్యూస్ ఫైర్ అవ్వాలా, ఇవన్నీ మనకి బోత్ లెఫ్ట్ రైట్ అన్ని రకాల కస్టమైజ్ చేసుకునేలాగా ఈ ఎయిర్ ట్రిగ్గర్స్ ఇచ్చారు. 15,000లో ఈ ఒక్క ఫోన్ లోనే మీకు ఎయిర్ ట్రిగ్గర్స్ కనపడేది. ఒకవేళ గేమర్స్ అనుకుని బడ్జెట్ లో ఫోన్ చూస్తున్నారు అనుకుంటే మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయవచ్చు, ఎందుకంటే ఎయిర్ ట్రిగ్గర్స్ ఉన్నాయి కాబట్టి.
కాబట్టి. ఇవి కాకుండా డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ చేసుకుంటాకి, మోడరేట్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. టెక్నికల్ గా నేను CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి రన్ చేసి చూసాను. 89% వరకు స్కోర్ చేయడం జరిగింది. గుడ్ ఇనఫ్. ఈ కాస్ట్ కటింగ్స్ కోసం చాలా బ్రాండ్స్ ఏం చేస్తున్నారంటే AMOLED డిస్ప్లేస్ తీసేస్తుంది, కానీ వీళ్ళు అది తీసుకొచ్చి కొంచెం మంచి పని చేశారు. అదే మనం ఈ Nova 2 చూసుకున్నాం అనుకోండి, ఇందులో యూనిసాక్ T8200 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా ఎంట్రీ లెవెల్లో, వాటికి కంపీట్ చేసింది. మరి హై ఎండ్ అని చెప్పలేం, మరి అలా ఎంట్రీ లెవెల్ బేసిక్ ప్రాసెసర్ అని చెప్పలేము. ఇది స్ట్రిక్ట్ గా మీరు డైలీ యూసేజ్ చేస్తాను, మోడరేట్ యూసేజ్ చేస్తాను, డే టు డే యాక్టివిటీస్ కి, గేమ్స్ ఎప్పుడో ఒకసారి లైట్ గేమింగ్ చేస్తాను అనుకుంటే మీరు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయండి. ఇది మాత్రం CPU థ్రాట్లింగ్ టెస్ట్ 100% స్కోర్ చేసింది. అంటే అంత బ్యాలెన్స్డ్ గా ఉంది. మీకు ఫోన్ ర్యామ్ కాన్ఫిగరేషన్ కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకోండి, పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మరి తక్కువ ఉంటేనే మీకు తొందరగా లాక్స్ ఆర్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో వన్ వర్డ్ లో అల్ట్రా ఏంటంటే నేను మోడరేట్ గా అండ్ కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గానే నేను సజెస్ట్ చేస్తాను, కానీ Nova 2 వచ్చేటప్పటికి బడ్జెట్ ఫ్రెండ్లీ కింద మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్ గురించి మాట్లాడదాం. Nova 2 అల్ట్రాలో 12 5G బ్యాండ్స్ తో వస్తుంది. Nova 2 వచ్చేటప్పటికి 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. అండ్ రెండు కూడా గూగుల్ డైలర్ తో వస్తున్నాయి. మీరు ఒకవేళ కాల్ రికార్డ్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ రెండింటిలో VoNR సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ 5G స్టాండ్ అలోన్ కాల్స్ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే 5G తో VoNR సపోర్ట్ కూడా రెండు ఫోన్స్ లో ఉన్నాయి. అండ్ ఇంకా రెండు ఫోన్స్ OTG సపోర్ట్ కూడా చేస్తున్నాయి. నేను SSDs కనెక్ట్ చేసి చూసాను, 1 TB ది. రెండు ఫోన్స్ లో 1 TB SSD డిటెక్ట్ చేసింది అండ్ Type-C పెన్ డ్రైవ్స్ కూడా డిటెక్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ సెల్ఫ్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు డేటా ట్రాన్స్ఫర్స్ లో. అండ్ రెండు ఫోన్స్ కి SD కార్డ్ సపోర్ట్ ఉంది. 1 TB వరకు మీరు మెమరీ కార్డ్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు స్టోరేజ్ ని కావాలనుకుంటే. రెండోది మీకు బ్లోట్వేర్ ఉండదు ఈ ఫోన్ లో, ఒక 2-3 యాప్స్ మాత్రమే ఉంటాయి. అది క్లోన్ చేసుకునే యాప్, ఫోన్ మేనేజ్, ఇట్లా 2-3 కనబడతాయి. నాకు కొంచెం మళ్ళీ కొత్తగా కనిపించింది ఏంటంటే రెండు ఫోన్స్ లో FM రేడియో సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ ఎవరైనా రేడియో వినే అలవాటు ఉంటే ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్స్ లో రేడియో తీస్తారు, వీళ్ళు మళ్ళీ రేడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. బ్లూటూత్ వర్షన్ 5.4 తో Nova 2 అల్ట్రా వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.0 తో Nova 2 వస్తుంది. ఇది కూడా అట్లీస్ట్ 5.4 ఇచ్చి ఉండాల్సింది, బట్ బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక వదిలేశారు. అండ్ ఇందాక నేను స్పీకర్స్ గురించి మాట్లాడడం మర్చిపోయా. మీకు Nova 2 అల్ట్రాలో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది అండ్ స్పీకర్ క్వాలిటీ బానే ఉంది. అండ్ లౌడ్ ఉంది. ఇన్ఫాక్ట్ మీకు బ్యాలెన్సింగ్ కూడా బాగానే ఉంది. టాప్ అండ్ బాటమ్ పర్వాలేదు, 15,000లో కన్సిడర్ చేయవచ్చు అన్నట్లే అనిపించింది. Nova 2లో వచ్చేటప్పటికి మీకు సింగిల్ స్పీకర్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ లేవు. ఇంకా చెప్తున్నాగా మళ్ళీ 9,000లో వెళ్ళిపోయారు కాబట్టి స్టీరియో స్పీకర్ స్కిప్ చేశారు. కానీ అన్లాకింగ్ పరంగా మాట్లాడితే హార్డ్వేర్ లెవెల్లో వీళ్ళు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకోవాల్సింది అనిపించింది నాకు. Nova 2 అల్ట్రా AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా, AMOLED డిస్ప్లేస్ ఉన్న అన్ని ఫోన్స్ ఇప్పుడు మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళు ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు దీంట్లో. అండ్ Nova 2లో కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. బేసిక్గా 9,000కి అసలు స్కిప్ చేయకుండా సైడ్ మౌంట్ ఇచ్చారు దీనికి, ఓకే. బట్ దీంట్లో Nova 2 అల్ట్రాలో సైడ్ కాకుండా ఆప్టికల్ ఇవ్వాల్సింది. లుక్స్ పరంగా బాగా అనిపించింది ఏంటంటే వీళ్ళు పవర్ బటన్ రెడ్ కలర్ ఫినిష్ తో తీసుకొస్తున్నారు. అది కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది, చూడడానికి కొంచెం లుక్స్ పరంగా బెటర్ గా కనిపిస్తున్నాయి. ఫైన్, ఇవి పక్కకు పెట్టేద్దాం. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC AR బ్లాస్టర్ ఏమైనా ఉన్నాయంటే రెండు ఫోన్స్ లో NFC ఉండదు, రెండు ఫోన్స్ లో AR బ్లాస్టర్ ఇవ్వలేదు. NFC ఎలాగో తీసుకురాలేరులేండి ఆ ప్రైస్ కి, కానీ AR బ్లాస్టర్ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. Nova 2 అల్ట్రాలో మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా Sony IMX752 సెన్సార్ తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అదే Nova 2లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ సెకండరీ CIF కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. రెండు ఫోన్స్ లో కూడా నేను ఫోటోస్ అవి క్యాప్చర్ చేశాను. నేను ఏది బాగుంది ఏది బాగాలేదు అని మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. Nova 2 అల్ట్రానే కొంచెం బెటర్ గా అనిపించింది. పక్కన శాంపిల్స్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇంకా డీటెయిల్ గా వీటి మీద కూర్చోలేదు, అందుకే నేను ఇంకా దీని మీద ఒక స్టేట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు ఇనీషియల్ ఇంప్రెషన్స్ కింద ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ అవి కొంచెం Nova 2 అల్ట్రాలో బెటర్ అనిపిస్తాయి. మీకు 10,000 రూపాయల లోపలికి 9,000కి వస్తుంది కాబట్టి Nova 2 మీకు అంతగా అనిపించవు. అండ్ ఎడిట్ డిటెక్షన్స్ కూడా అంతే, పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం బెటర్ ఎడిట్ డిటెక్షన్ మీకు Nova 2 అల్ట్రాలో ఉంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు Nova 2 అల్ట్రాలో వైడ్ యాంగిల్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ Nova 2లో మీకు జస్ట్ నార్మల్ ఫోటో అండ్ నార్మల్ పోర్ట్రేట్ అంతే, వైడ్ యాంగిల్ మోడ్ అయితే ఏమీ ఉండదు. Nova 2 అల్ట్రాలో మీకు 0.66 ఉంటుంది. ఫోటోస్ లో కలర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం బెటర్ కలర్స్ కూడా అల్ట్రాలోనే ఉన్నాయి. అండ్ వీడియో శాంపిల్స్ ఇది 4K 30 FPS లో రేర్ సైడ్ రికార్డ్ చేయగలవు. రెండు ఫోన్స్ కూడా బ్యాక్ సైడ్ 4K 30, బట్ ఫ్రంట్ మాత్రం 4K 30 FPS మీకు ఓన్లీ Nova 2 అల్ట్రానే. Nova 2 మీకు ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS వరకు మాత్రమే. రెండు వీడియో శాంపిల్స్ కూడా ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ సైడ్ కెమెరా కొంచెం స్టెబిలైజేషన్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏ ఫోన్ లో కూడా స్టెబిలైజేషన్ వాటి పరంగా రెండింట్లో కొంచెం అప్డేట్స్ రావాల్సినవి ఉన్నాయి. రెండింట్లో ఏది బాగుంది, నీకు ఏది బాగా నచ్చింది అని చెప్పంటే రెండు నాకేమంత గొప్పగా ఏమనిపించలేదు. సరే, ఇంకొకసారి మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. కొత్త OS తో వస్తుంది ఇది, నెక్స్ట్ QoS అని చెప్పని పిలుస్తున్నారు వీళ్ళు. రెండు ఫోన్స్ కూడా సేమ్ OS తో వస్తున్నాయి, Android 16 బేస్ మీద వస్తున్నాయి అండ్ February సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతున్నాయి రెండు ఫోన్స్ కూడా. వీళ్ళు కొత్తగా ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము అని చెప్పని ప్రైవసీ డాష్ బోర్డ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఈ ప్రైవసీ డాష్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఏవేవైతే యాప్స్ మీ లొకేషన్ ని, మీ మైక్రోఫోన్ ని,
మీ కెమెరాని యాక్సెస్ చేస్తున్నాయో అవన్నీ రికార్డ్ చేస్తుంది. మీరు ఎప్పుడు దాంట్లోకి వెళ్ళి ఏది ఎన్నిసార్లు యూస్ చేసినా అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మీ ప్రైవసీ మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే యాక్సెస్ ఆపేసేయచ్చు. ఈ ప్రైవసీ డాష్ బోర్డ్ అనేది కొత్తగా తీసుకొచ్చింది, ఇప్పటివరకు ఏ ఫోన్స్ లేనిది. ఇండియన్స్ కొంచెం ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పని మాధవ్ దీన్ని కన్సిడర్ చేసి ఈ ఫీచర్ తీసుకొచ్చారు అన్నట్లు చెప్తున్నారు. బట్ మీరు ఒకవేళ ఈ ఫీచర్ ఉంటే ఉపయోగపడుతుందా లేదని నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. యూఐ స్మూత్ గానే అనిపించింది. లాక్స్ డ్రాప్స్ ప్రస్తుతానికి నోవా 2 అల్ట్రాలో అయితే ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. నోవా 2 లో మీకు కొంచెం అనిపించింది. బట్ అల్ట్రా మాత్రం 50,000 లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. 1+2 years అప్డేట్ పాలసీతో వస్తున్నాయి ఈ రెండు ఫోన్స్ కూడా. అది మారాల్సింది. ఈ నోవా 2 లో ఇచ్చారంటే అనుకోవచ్చు, బట్ నోవా 2 అల్ట్రాలో కూడా అదే తీసుకొచ్చారు. 2+3 years ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అన్ని మాట్లాడడం బ్యాటరీ గురించి మాట్లాడలేదంటే అనుకుంటున్నారేమో. నెక్స్ట్ పాయింట్ అదే 6000 mAh బ్యాటరీతో వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. బట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీకు నోవా 2 వచ్చేటప్పటికి 18 వాట్ కి సపోర్ట్ చేసిద్ది, కానీ బాక్స్ లో 10 వాట్ వేస్తున్నారు. నోవా 2 అల్ట్రా 40 వాట్ కి సపోర్ట్ చేసిద్ది, బట్ బాక్స్ లో మీకు 18 వాట్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు. బట్ రెండు ఫోన్స్ కూడా నేను రియల్ టైమ్ లో చెక్ చేసా. ఢిల్లీ వెళ్ళకముందే నా దగ్గర ఫోన్స్ వచ్చినాయి, యూస్ చేస్తూనే ఉన్నా. అక్కడ కూడా యూస్ చేసిన అక్కడ ఛార్జర్లు కూడా పట్టుకెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఛార్జింగ్ ఇంకా అట్లానే ఉంది. హెవీగా యూస్ చేసినా కానీ ఒక ఫుల్ వర్క్ ఉండే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా నేను 65 వాట్ గ్యాన్ ఛార్జర్ యూస్ చేశాను. నోవా 2 లో పెద్ద డిఫరెన్స్ నాకు అనిపించలా, బట్ అల్ట్రా మాత్రం కొంచెం ఫాస్ట్ గా ఛార్జ్ అవుతున్నట్లు నాకు అనిపించింది. కానీ డే టు డే యూసేజ్ లో మాత్రం రెండు కూడా ఒక ఫుల్ వర్క్ ఉండే ఖచ్చితంగా మీకు సర్వైవ్ అవుతాయి. అరౌండ్ ఒక 7 hours ఖచ్చితంగా మీరు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్త బ్రాండ్ మరి సర్వీస్ ఎలాగా, సర్వీస్ ఏమైనా ఉందా, ఒకవేళ ప్రాబ్లం అయితే వారంటీ ఏంటి, ఇవన్నీ గురించి మాట్లాడితే సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. మీకు సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ఇండియా 270+ సిటీస్ లో వీళ్ళు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ మీరు కొనుక్కునే ముందు మీ దగ్గర లేదా మీ సిటీలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా పెంచుతా ఉన్నట్లు చెప్తున్నారు, కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మన వంతు బాధ్యతగా కొనుక్కునే ముందు. ఇప్పుడు ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అవైలబిలిటీ ఫస్ట్ థింగ్, మీకు నోవా 2 అల్ట్రా 6GB ర్యామ్ 8GB ర్యామ్ రెండు వేరియంట్స్ అవైలబుల్ గా ఉంది. స్టోరేజ్ మాత్రం ఒకటే వేరియంట్ 128GB, బట్ మెమరీ కార్డ్ సపోర్ట్ ఉందని చెప్పాక మీరు కావాలనుకుంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నోవా 2 లో చూసుకుంటే 4GB వేరియంట్ 6GB వేరియంట్ ర్యామ్ రెండు రకాలుగా ఇస్తున్నారు. అండ్ స్టోరేజ్ కూడా 64GB వేరియంట్ 128GB వేరియంట్ రెండు రకాల స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. సేల్ వచ్చేసి నోవా 2 అల్ట్రా మీకు ఏప్రిల్ 17వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ సేల్కి వస్తుంది. అండ్ నోవా 2 మీకు ఏప్రిల్ 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సేల్కి వస్తుంది. రెండు కూడా ఫ్లిప్కార్ట్ లోనే దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్ లోనే మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, ఈ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ని బేస్ చేసుకుని 15,000 రూపాయలకి మోడరేట్ పర్ఫార్మెన్స్, అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకునేలాగా, డే టు డే యాక్టివిటీస్ కి మంచిగా పర్ఫార్మ్ చేసేలాగా, మంచి డిస్ప్లేతో బెటర్ బ్యాటరీతో మీకు కావాలనుకుంటే నోవా 2 అల్ట్రా పిక్ చేసుకోవచ్చు. కానీ నోవా 2 మీకు 10,000 లోపల 5G ఫోన్ కావాలి, కొంచెం బ్యాటరీ ఎక్కువ కావాలి, అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు. 9,000-8,000 రూపాయలు ఎలా అయితే వస్తాయి అలా కావాలనుకుంటే ఈ ఫోన్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే నోవా 2 నేను తీసుకోను, నోవా 2 అల్ట్రానే సజెస్ట్ చేస్తా రెండు ఫోన్స్ లో. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన నోవా 2 అండ్ అల్ట్రా ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, అన్బాక్సింగ్ అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ బ్రేక్ డౌన్. ఈ రెండు ఫోన్స్ లో మీకు ఏ ఫోన్ బాగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ప్రైజెస్ కి ఈ ఫోన్ కరెక్ట్ కాదనేది కూడా మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ రివ్యూ మీకు కావాలి, రెండు కావాలా లేకపోతే ఏ ఫోన్ కావాలనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఏ ఫోన్ మెన్షన్ చేస్తే ఆ ఫోన్ ఒక 30 రోజులు యూస్ చేసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ షేర్ మర్చిపోవద్దు. అండ్ కొత్తగా హై పాయింట్స్ వచ్చిన వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్కి కొత్తగా వస్తే అస్సలు మర్చిపోవద్దు, కంటెంట్ వర్త్ ఉంది, ఉపయోగపడుతుంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.